సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులో ముఖ్యంగా శ్రీదేవితో కలిసినటువంటి సినిమాలు, అవి సాధించినటువంటి విజయాలు, వాటి వెనకాల ఉన్నటువంటి మానవత్వం, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. సినిమాలో మానవత్వం ఉంటుందా? అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. నిర్మాతల పట్ల ఔదార్యం, అలాగే వాళ్ళ పట్ల చూపించేటువంటి సంస్కారం, ఇవి ఎవరికైతే ఉంటాయో వాటిని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తాయి. కృష్ణకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? అని చెప్పి కొంతమందికి చాలామంది సందేహాలుంటాయి. అవి నివృత్తి చేసేటువంటి సందేహాల్లో భాగంగా నేను ప్రతి కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. కృష్ణకి అభిమానులు చాలామంది ఉన్నారు. అందులో ఒకళ్ళో ఇద్దరో సినిమాలు తీయడానికి ముందుకొచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో రామలింగేశ్వరరావు కూడా ఒకడు. ఒకళ్ళో ఇద్దరో కాదు, చాలామంది ఉన్నారనుకోండి. అందులో ముఖ్యుల గురించి నేను చెప్తున్నాను. రామలింగేశ్వరరావు వచ్చినప్పుడు కాల్ షీట్లు అడ్జస్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది కృష్ణకి. కానీ ఏలూరు నుంచి వచ్చినటువంటి కృష్ణ అభిమాని అతను చూపించినటువంటి సంస్కారం, అతనికి సినిమాల మీద చూపించేటువంటి నిబద్ధత, ఇవన్నీ నచ్చి కృష్ణ ఈ కిరాయి కోటిగాడి సినిమాకి డేట్స్ ఇవ్వడం జరిగింది. కిరాయి కోటిగాడి సినిమాకి శ్రీదేవి కూడా ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళైనా సరే తను కూడా అంతే ఔదార్యంతో ఆ సినిమాకి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి ఈ కిరాయి కోటిగాడు మరి 1983 సంవత్సరంలో పెద్ద బిగ్ బ్రేక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు కృష్ణ సినిమాల్లో క్రైమ్ అండ్ పనిష్మెంట్, నేరము శిక్ష, ఇది ఒక సినిమా వచ్చింది. అంటే ఒక అతను నేరం చేస్తే శిక్ష అనుభవిస్తాడు, క్రైమ్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. ఈ థియరీ ఖైదీ బాబాయ్ అటువంటి సినిమాలో కూడా మనం చూసాం. అలాగే ఈ థియరీతో వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయినటువంటివే. అలాగే మాయదారి మల్లిగారి సినిమాలో ఒక రౌడీ తర్వాత కాలంలో పరివర్తన చెంది ఎలా మారుతాడో కూడా మనం చూసాం. ఈ రెండు కథలు కలయికతో తీసినటువంటి సినిమా కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిస్లో తీసినటువంటి ఈ కథ ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. అప్పటికి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం, అలాగే ముఖ్యమంత్రి అవటం, ఆ టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు ఎవరు కూడా లేకపోవటం, ఆ కృష్ణే ఒక సూపర్ స్టార్గా అవతరించడం, ఆయన సినిమాలన్నీ కూడా ఒక ప్రభంజనంలో ఆడటం, ఆ ఆటల్లో భాగంగా ఈ కిరాయి కోటిగాడు కూడా అద్భుత విజయం సాధించడం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ కింద చెప్పుకోవచ్చు. శ్రీదేవి అప్పటికే హిందీలో ఒక బ్రహ్మాండమైన స్టార్గా ఎదుగుతోంది, ఎదిగేసింది కూడా. అయినా సరే కృష్ణకి కాల్ షీట్లు ఇవ్వటం ఎందుకు ఇచ్చిందంటే, నేను చెప్పాను కదా, ఆయనకున్న మంచితనం, ఆయన తన చిన్నతనంలో తనకు ఇచ్చినటువంటి అవకాశాలు, అలాగే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాకి కాల్ షీట్లు ఇవ్వడం జరిగింది. అప్పటికే ఆవిడ నెమ్మదిగా తెలుగు సినిమా హీరోలకే కాదు, తమిళ సినిమా హీరోలకు కూడా కాల్ షీట్ ఇవ్వడం తగ్గించేసింది. కానీ ఎంతమందికి తగ్గించినా కూడా కృష్ణకి మాత్రం ఇవ్వడం మాత్రం ఆవిడెప్పుడూ కూడా వెనకంజ వేయలేదు. ఇది అందరూ గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్గా వచ్చిన అభిమాని కిరాయి కోటిగాడు సాధించినటువంటి అద్భుత విజయంతో అతను ఒక మంచి ప్రొడ్యూసర్గా అవతరించాడు. అలాగే ఒక లాభాల బాటలోకి వెళ్ళి ఒక కొత్త అభిమాని నిర్మాతకి ఎలా మారుతాడు, ఒక సూపర్ స్టార్గా అవతరించినటువంటి వ్యక్తి చిన్నవాళ్ళను కూడా ఎలా ఆదరిస్తాడు నిరూపించినటువంటి ఈ సినిమా చరిత్రలో కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేంది. ఈ సినిమాలోనే ఒక ఫైట్ సన్నివేశంలో యాక్చువల్గా ల్యాండ్ మైన్స్ పేలేటువంటి సన్నివేశం ఉంది. ఈ పేలేటువంటి సన్నివేశంలో కృష్ణ నిలబడిన చోటే ఒక ల్యాండ్ మైన్ లాగా ఉండేటువంటి ఒక బ్లాస్ట్ జరగటంతో కృష్ణ గాయపడ్డారు తీవ్రంగా. వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఫైట్ మాస్టర్ పొరపాటుగా అక్కడ పేల్చడం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి నిర్ధారించారు. అయినా ఇందులో కుట్రకోణం ఉందా లేదా అని కూడా ఆలోచించినా కూడా పొరపాటున జరిగిందని చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది. ఆ విధంగా ఆ పెద్ద ప్రమాదం నుంచి ఆయన స్వల్ప గాయాలతోనే
బయటపడటం జరిగింది. తర్వాత ఆ సినిమా షూటింగ్ శరవేగంతో జరిగి రిలీజ్ కావడం కూడా జరిగింది. కాబట్టి కృష్ణ, శ్రీదేవి కెరీర్‌లో కొన్ని మరపురాని చిత్రాలున్నాయి. ఆ మరపురాని చిత్రాల్లో 'కిరాయి కోటిగాడు' క్రైమ్ అండ్ పనిష్మెంట్ బేసిస్‌లో వచ్చినటువంటి ఒక మంచి సినిమా. 'కిరాయి కోటిగాడు'ని ఆదర్శవంతంగా తీసుకొని అనేక సినిమాలు తర్వాత కూడా వచ్చాయి. బహుశా చెప్పాలంటే 'రావు గారింట్లో రౌడీ' కూడా కొంత ఇలాంటి ఛాయలు ఉంటాయి. పూర్తిగా కథ కాదు గానీ అలాంటి ఛాయలు ఉంటాయి. అలాంటి కథలు తర్వాత కాలంలో తీయటానికి 'కిరాయి కోటిగాడే' ఇన్స్పిరేషన్ జరిగింది. ఏది ఏమైనా సరే ఒక అభిమాని నిర్మాతగా మారటానికి కృష్ణ ఎలా సహాయపడ్డారో అలాగే శ్రీదేవి కూడా అలా సహాయపడి వాళ్ళిద్దరి కాంబినేషన్లో సాధించినటువంటి ఈ అపూర్వ విజయం ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిల్చి మనకి ఒక బంగారు మనిషి అని చెప్పేసి చెప్పేటువంటి ఈ సినిమా మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేం. ఇలాంటి ఆసక్తికర విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మీకు మరిన్ని కూడా తెలియజేస్తాను. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.